నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారు వార్ సినిమా గురించి అద్దరిపోయే న్యూస్ తీసుకొచ్చాను. మామూలు న్యూస్ కాదు. నేను ఈ న్యూస్ ఇప్పుడు మధ్యాహ్నం ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడే వచ్చింది అది. ఇంతకీ ఈ న్యూస్ పెట్టడానికి కారణం ఉంది. ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ వార్ 2 కంటే కూలే కొంచెం ముందంజలో ఉందని కొంచెం నిరుత్సాహపడుతున్నారు. అందుకని నేను చెప్పే వార్త కానీ మీరు వింటే ఎగిరి గంతేస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయినా ఎన్టీఆర్ గారికి ఈ అడ్వాన్స్ బుకింగ్లు అవి ఇవి గట్రా అక్కర్లేదు. ఆయన సినిమా బాగుండిద్ది, అద్దిరిపోద్ది, కూలీని దాటి కలెక్షన్లు వస్తాయి, మీకు ఏ ప్రాబ్లం లేదు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటారా? అది చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇక మేటర్లకు వద్దాం. పొద్దున పూటే కలకత్తా డిస్ట్రిబ్యూటర్ నితీష్ గడ్కరీ, అతను ఈజ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్, లైక్ ఎవర్ దిల్ రాజు, లైక్ ఎవర్ నాగవంశీ, ఇలాగనమాట. అతను కలకత్తా ఆ మొత్తం ఆ పశ్చిమ బెంగాల్ ఆ సరౌండింగ్ మొత్తం కూడా ఆయన తీసుకున్నారు. అతను సినిమాను చూశారంట, అంతకుముందు చూశారు, ఇప్పుడు పూర్తి డబ్బింగ్ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత సినిమా చూశారంట. ఆయన చూసి ఇంటర్వ్యూలు బయటకు వచ్చి చెప్పారు. ఎప్పుడు పొద్దున్న చేశారంట, అది ఇంటర్వ్యూలు బయటకు వచ్చి చెప్పి సినిమా అద్దరిపోయిందని చెప్పిండంట ఇంటర్వ్యూల దాకా. మళ్ళీ ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ ఉండిద్ది కదా, అది కూడా చూశారంట. అది కూడా బయటకు వచ్చేసి బ్లాక్ బస్టర్ అని చెప్పాడంట. ఇంటర్వ్యూల దాకా సూపర్ ఉంది, ఇంటర్వ్యూల దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ అని చెప్పాడంట. ఓవరాల్గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారంటే ఒక 5 ఇస్తాను, 5కు 5, సరే 4.5 జెన్యూన్గా ఇస్తున్నాను. అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న షాట్లు కానీ, మనీ షాట్లు కానీ, ఎలివేషన్స్ కానీ, తర్వాత గూస్ బంప్స్కి సంబంధించిన ఒక అద్భుతమైన ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయంట. అసలుకి ఇంక ఈ సినిమా మీరు ఏం కంగారు పడద్దు, ఫ్యాన్స్ గుండె మీద చేసుకుని హ్యాపీగా పండుకోండి, తడిగుడ్డ వేసుకుని పండుకోమని చెప్పాడు. నిజంగా ఇది ఏం చెప్పడం కూడా కాదు, సెన్సార్ బోర్డులు కూడా చెప్పారు అద్భుతమైన సినిమా అని, 4.5 రేటింగ్ ఇస్తున్నామని. మళ్ళీ ఈయన కూడా అదే చెప్పారు. ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎన్టీఆర్ గారు స్టోరీ సెలక్షను, ఆయన వే ఆఫ్ మూమెంట్స్ ఇవన్నీ మీకు ఇప్పుడే అర్థం కావు. ఆయన రేపు 10వ తారీఖున హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు చెబుతారు. అప్పటి నుంచి మీకు ఊపులు వచ్చేస్తాయి, మొత్తం మోగిపోయింది. మీరు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. సినిమా మాత్రం కూలీని మించపోతే అడగండి. నమస్తే ఫ్రెండ్స్.